మేము యుఎస్ నుంచి ఇండియాకి మా పేరెంట్స్తో ఏం పంపిస్తున్నాం అనేది ఈ వీడియోలో మీకు చూపిద్దాం అనుకుంటున్నాం. అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాం, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాం. బ్యాగ్ ఒకటి పింక్ కలర్ది, బేబీ పింక్, లైట్ పింక్, ఇలా 2 ఫోల్డర్స్ వచ్చింది. నేను వీటి కాస్ట్ ఏం మెన్షన్ చేయట్లేదు, ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కటి తీసుకున్నది గుర్తు కూడా లేదు ఎంత అనేది. ఇది వచ్చేసరికి ఒక గెస్ట్ బ్యాగ్ ఇలా వచ్చింది. ఇది ఒక చిన్న షోల్డర్ బ్యాగ్, కేట్ స్పేడ్ది. జస్ట్ 1 ర్యాక్ వస్తుంది అంతే. ఇలా ఇది వచ్చేసరికి ఎంకేది వ్యాలెట్ లాంటిది. ఇది వచ్చేసరికి DKNYలో, ఇది కూడా ఒక స్లింగ్ బ్యాగ్ టైప్. దీనికి ఇలా పాట్స్ పెట్టుకోవడానికి, కాయిన్స్ వేసుకోవడానికి కూడా ఇలా షార్ట్గా ఇచ్చారు. ఇది వచ్చేసరికి కేట్ స్పేడ్లోనే ఇంకొక హ్యాండ్ బ్యాగ్. దీనికి ఇలా స్లింగ్ కూడా ఇచ్చారు, కావాలంటే యూజ్ చేసుకోవచ్చు, లేదా రిమూవ్ చేసుకోవడం ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా ఒక షోల్డర్ బ్యాగ్, ఇలా ఒకటి 2 వచ్చింది. ఇది ఇంకొకటి 9 వెస్ట్లో, ఇది కూడా ఒక స్లింగ్ బ్యాగ్ టైప్. ఇది ఇంకొకటి, ఇది ఆఫీస్కి అట్లా కూడా తీసుకెళ్ళచ్చు. దీనికి కూడా ఇలా 2 పాకెట్స్ వచ్చాయి, ఇది ఒక జిప్ కూడా వచ్చింది. దీని బ్రాండ్ ఇక్కడ మెన్షన్ చేసి లేదు. ఇవి రాస్లో అలా తీసుకున్నాను. ఇది కూడా ఇంకొక బ్యాగ్. ఇవన్నీ రిలేటివ్స్కి అలా గిఫ్టింగ్ పర్పస్ కోసం కొన్నవి. ఇది కూడా ఇంకొక బ్యాగ్, షోల్డర్ బ్యాగ్ లాంటిది. ఇవన్నీ మొన్న బ్లాక్ ఫ్రైడే ఇంకా క్రిస్మస్ సేల్ ఉన్నప్పుడు తీసుకున్నవి. సో ఒక్కొక్కటి ఒక్కొక్కసారి తీసుకున్నాం. కొన్ని సేల్కి ముందు తీసుకున్నవి, సేల్ తర్వాత తీసుకున్నవి కూడా ఉన్నాయి. ఇంతటితో బ్యాగ్స్ అయిపోయాయి. చూద్దాము. ఇది విక్టోరియాస్ సీక్రెట్లో హెవెన్లీ అనేది ఒకటి. ఇది కూడా అందులోనే టీస్ అని. ఇవి 2 బర్బరీ టచ్. ఇవి 2 బాత్ అండ్ బాడీ వర్క్స్లోనే మెన్స్కి. ఇవి బాత్ అండ్ బాడీ వర్క్స్ నుంచి జపనీస్ షెర్రీ అని చెప్పి ఫ్లేవర్లో క్రీమ్స్, మాయిశ్చరైజింగ్ క్రీమ్స్. ఇవి 4 అవే మోడల్లో. ఇది వచ్చేసరికి 1000 విషెస్లో. ఇంకా ఇందులో కొన్ని ఉంటాయి బటర్ఫ్లై అని చెప్పి, అవి కూడా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి ఎప్పుడైనా మీరు ఎవరికైనా ఇవ్వాలన్నా కూడా. ఇవి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ, కాలేజ్ గోయింగ్ గర్ల్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇవ్వడానికి చాలా బాగుంటాయి ఇవి. ఇది వచ్చేసరికి రైస్ వాటర్ బ్రైట్లో ఫేస్ వాష్ ఒకటోనో, సీరం ఇంకొకటి కలిపి వస్తుంది. 2 కలిపి సెట్ లాగా. ఇవి వచ్చేసరికి మేకప్ బ్రషెస్. ఇవి తెలుసు కదా, బ్యూటీ బ్లెండర్స్. ఇవి కూడా మేకప్కి.
అండ్ యూఎస్ నుంచి ఎవ్వరు ఇండియా వెళ్ళినా తీసుకెళ్లే దాంట్లో కన్ఫామ్గా ఇది ఉంటుంది, బెంగే క్రీమ్ అని చెప్పి పెయిన్స్కి యూజ్ చేస్తారు. ఇది అందరూ చాలా మంచి రిజల్ట్ ఉంది అని అంటారు, మరి రాసుకున్న వెంటనే పెయిన్ తగ్గుతుంది అని, ఫర్ టెంపరీ నాట్ పర్మనెంట్లీ. సో ఇవి కూడా కొన్ని తీసుకున్నాం ఫ్యామిలీకి. ఇప్పుడు వాచెస్ చూద్దాము. ఇది ఒక కాజిల్ వాచ్ మెన్స్ది. ఇది కూడా మెన్స్దే, కినిత్ కోన్లో. ఇది వచ్చేసరికి గర్ల్స్ది, ఇది ఒక వాచ్. ఇది వచ్చేసరికి 9 Westలో సేమ్ ఇలాంటిదే 2 తీసుకున్నాం. ఇవి ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్. అండ్ ఇవి నేను ఒక్కదాన్ని తీసుకున్న ఒక్కదాన్ని తీసుకున్న ఐటమ్స్ ఏం కాదు, మా మరదలు కూడా తీసుకుంది. మా మరదలు ఇంకా మా నాన్న ఇద్దరు ఇండియా వెళ్తున్నారు, సో వాళ్ళు ఫ్యామిలీకి తీసుకెళ్తున్నాయి. 2 months బ్యాక్ నేను ఇండియా వెళ్ళాను, అప్పుడు కొన్ని తీసుకెళ్ళాను. సో మరి ఎక్కువ ఏం కొనలేదు నేను ఈసారి. ఇవి బేగల్ చిప్స్ అని చెప్పి బాగున్నాయి అని చెప్పి తీసుకున్నాం. ఇది ఒకటి టేస్ట్ చూస్తారని చెప్పి. అండ్ ఇవి అందరికీ తెలుసు, కిర్క్లాండ్ వాళ్ళవి అన్నీ కలిపేసి మిక్స్డ్ చాక్లెట్స్ ఉంటాయి. ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్కి, ఊళ్ళో రిలేటివ్స్కి ఎవరికి వచ్చినా ఇవ్వడానికి బాగుంటాయి, అందుకని 2 ప్యాకెట్స్ తీసుకున్నాం. అండ్ ఇది నగెట్స్ హెచ్ఎస్ వాళ్ళవి. ఇవి వచ్చేసరికి అంబియల్లో డార్క్ చాక్లెట్ విత్ కోకోనట్తో చాక్లెట్స్ ఉన్నాయి. ఇవి చాలా బాగున్నాయి. ఇవి కూడా వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరు తీసుకుంటారు. ఈ హెచ్ఎస్ కానీ, అంబియల్ కానీ, ఈ కిర్క్లాండ్ చాక్లెట్స్ కానీ కన్ఫామ్గా యూఎస్ నుంచి ఎవరైనా ఇండియా వెళ్తున్నారంటే వాళ్ళ లగేజ్లో కన్ఫామ్గా ఇవి ఉంటాయి. ఇది మేము 4 తీసుకున్నాము అంబియల్వి. ఇవి కోకోనట్ బైట్స్ అని చెప్పి, ఇవి మేము ఎప్పుడు తినలేదు కానీ ఇవి కూడా బాగుంటాయేమో డార్క్ చాక్లెట్ అని చెప్పి తీసుకున్నాం. ఇవి క్రిస్పీ కోకోనట్ అని చెప్పి ఉన్నాయి, రోల్స్ అని చెప్పి. చిన్నపిల్లలకి ఇవి బాగుంటాయి అని చెప్పి వాళ్ళు ఫన్నీగా తింటానికి అని చెప్పి తీసుకున్నాం. లాస్ట్ టైం పూకి అది అలా పంపించాను, అవి కూడా తింటారు మంచిగా పిల్లలు. ఇది ఇప్పుడు అందరికీ తెలిసిందే కదా, దుబాయ్ చాక్లెట్ అనేది చాలా ట్రెండ్ అయిపోయింది, కునాఫా చాక్లెట్. సో ఇది మేము మొన్న వెళ్ళినప్పుడు ట్రయల్ సెక్షన్లో పెడుతున్నారు కాస్కోలో. బాగున్నాయి, తింటే బాగున్నాయి అనిపించి ఒక ప్యాకెట్ తీసుకుందాం అని చెప్పి తీసుకున్నాం. ఇది అండర్ కవర్ వాళ్ళది. ఇది కూడా డార్క్ చాక్లెట్ ప్లస్ సీ సాల్ట్ కినోవా మిక్స్తో ఉంటుంది. ఇది కూడా ఫస్ట్ టైమే తీసుకున్నాం. అండ్ ఇది వచ్చేసరికి క్యాష్యూ అండ్ ఆల్మండ్ అండ్ పంకిన్ కలిపి క్లస్టర్స్ ఉంటాయి డ్రై ఫ్రూట్స్తో, చాలా బాగుంటాయి. కూడా పెద్దవాళ్ళు ఎవ్వరు తినడానికైనా బాగుంటాయి. ఇవి ఒక 3 ప్యాకెట్స్ తీసుకున్నాము మేము. ఇది మేము డైలీ ఇంట్లో కూడా తింటున్నాము. మరీ ఎక్కువ షుగర్ ఉండదు, కొంచెం సాల్టీగా అనిపిస్తే బాగుంటాయి ఇవి. ఇవి న్యూట్రిగ్రెయిన్ వాళ్ళవి బార్స్ ఉంటాయి, అవి 3 ఫ్లేవర్స్లో ఉంటాయి, యాపిల్, బ్లూబెర్రీ ఇంకా స్ట్రాబెర్రీ ఫ్లేవర్స్తో. ఇది లాస్ట్ టైం మేము ఒక బాక్స్ తీసుకెళ్ళాము, తిన్నారు, చాలా బాగున్నాయి అని చెప్పారు. మా నాయనమ్మ కూడా తింటారు ఇవి, వాళ్ళ ఏజ్ కోసం అని చెప్పి తీసుకుంటున్నవి, మా అత్తయ్యకి ఇంకా మా నాయనమ్మకి. ఇది కూడా ఇవి కూడా డ్రై ఫ్రూట్సే, పిస్తా పప్పులు, సాల్ట్ అండ్ పెప్పర్లో. ఓన్లీ సాల్ట్ ఉంటే, ఓన్లీ పెప్పర్ ఉంటే, మేము 2 కలిపినవి ఆల్రెడీ ట్రై చేసాము. ఇవి చాలా బాగుంది, రోజు ఇంట్లో తింటాము ఈవినింగ్. సో అలా ఒక ప్యాకెట్ తీసుకున్నాం, తింటానికి ఉంటాయి అని చెప్పి పంపిద్దామని. ఇవి వచ్చేసరికి బాడీ వాష్లు కిర్క్లాండ్ వాళ్ళవి. ఇది కూడా కాస్కోలో తీసుకున్నాము. సేమ్ ఈ ప్యాంటీన్ షాంపూ మేము వాడుతున్నాము ఇక్కడ, బాగుందని చెప్పి ఇది కూడా ఒకటి తీసుకున్నాము. ఇవి చిన్నపిల్లలకి బట్టలు, మా వాళ్ళలో చిన్నపిల్లలు కూడా ఉన్నారు రిలేటివ్స్లో, సో వాళ్ళ పిల్లలకి. ఇది 12 months old బేబీకి. ఇలా ఒక షర్ట్ వచ్చి కింద ఇలా ఒక నిక్కర్ లాగా వచ్చినాయి. ఇక్కడ ప్రతి ఒక్క డ్రెస్సెస్కి ఇలా బౌస్ లాగా వస్తాయి.
ఇది ఒక పేరు. అండ్ ఇది వచ్చేసరికి సీకేలో. ఇది కూడా ఇది ఒక ప్యాంట్, ఇంకా ఇది దీని మీద షర్ట్ ఇలా. అండ్ ఇది ఒక టీ షర్ట్. ఇది కూడా ఒక టీ షర్ట్. ఇది కూడా 12 months ఓల్డ్ వాళ్ళది. ఇక్కడ ఎవరైనా సరే కార్టర్స్లో బట్టలు కొంటారు, చాలా బాగుంటాయి కార్టర్స్లో. ఎవరైనా ఇండియా పంపించే వాళ్ళు కూడా పిల్లలు ఉంటే కార్టర్స్ నుంచే ప్రిఫర్ చేస్తారు మోస్ట్లీ. ఇది కూడా చాలా బాగుంది కదా. ఇది ఒక హుడీ టైప్. దీనికి ప్యాంట్, ఇంకా ఇలా ఒక బా వచ్చింది. ఇది చాలా సాఫ్ట్గా ఉంది క్లాత్. ఇది కూడా అలానే 2 sets. దాని మీదకి ఇలా వచ్చింది. అండ్ ఇది 1 more pair. మళ్ళీ ఇది తక్కువే కొన్నామా అనుకోండి. నేను చెప్పాను కదా 2 months బ్యాక్ నేను ఇండియా వెళ్ళాను, అప్పుడు తీసుకొని వెళ్ళాము ఇంకొన్ని. ఇది దీని మీదకి వచ్చిన పేరు. బట్టలు ఇంతవరకే. మోస్ట్ అందరూ బాయ్స్ వెయిట్ చేసేది దీనికోసమే, ఆల్కహాల్. ఇది గ్లెన్ఫిడిచ్ది 14 yearsది. ఇది ఒకటి తీసుకున్నాం. ఇది జాక్ డానియల్లో ఒకటి తీసుకున్నాం. ఇవన్నీ 750 mlవి. ఒకటి చివాస్ రేగల్లో తీసుకున్నాం. ఇది చివాస్ రేగల్లో తీసుకున్నాం, 12 years ఓల్డ్ ఇది. ఇది సింగిల్ మాల్ట్ది. రీసెంట్గా నేను తెలుసుకున్న వాడది. ఇంకా కొన్ని తీసుకోవాలి, తీసుకున్నవి కుదిరితే ఈ వీడియోకి కంటిన్యూస్గా యాడ్ చేస్తాను, లేదా ఇంతవరకే ఈ వీడియో అనుకోండి. ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాము. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.